2019-24 మధ్య ఏపీ టూరిజం ప్రాజెక్టులపై టీడీపీ సభ్యులు మండలిలో మంత్రి దుర్గేష్ని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో టూరిజం శాఖలో జవాబుదారీతనం లేదని, గత 5 ఏళ్లలో టూరిజం శాఖ చేపట్టిన ప్రాజెక్టుల వివరాలు చెప్పాలి అన్నారు. టీడీపీ ఎమ్మెల్సీలు బీద రవిచంద్ర, రామ్గోపాల్ రెడ్డి. జగన్ ఏపీ టూరిజం బ్రాండ్ని దెబ్బతీశారని ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ వివరించారు. రిషికొండలో టూరిజం రిసార్ట్స్ స్థానంలో జగన్ ప్యాలెస్ కట్టారని మంత్రి దుర్గేష్ అన్నారు. రిషికొండ రిసార్ట్స్ ద్వారా ఏడాదికి 7 కోట్ల ఆదాయం వచ్చేదని, ప్రస్తుతం రిషికొండ ప్యాలెస్కి నెలకు 55 లక్షల కరెంటు బిల్లు కడుతున్నామని అన్నారు. గత ప్రభుత్వంలో టూరిజం శాఖలో అవినీతి జరిగిందో లేదో సభ్యుల ప్రశ్నకు మంత్రి సూటిగా సమాధానం చెప్పాలన్నారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స. సభ్యులు అడిగిన ఇన్ఫర్మేషన్ 19-24లో ఎన్ని ప్రాజెక్టులు లీజ్ అవుట్ చేశారు, కేంద్ర ప్రభుత్వ నిధులతో ఉన్న ఎన్ని లీజ్ అవుట్ చేశారు, రాష్ట్ర ప్రభుత్వం నిధులతో ఎన్ని లీజ్ అవుట్ చేశారు. ఎందుకంటే 1 year నుంచి ఆ డిపార్ట్మెంట్ నుంచి ఎవరు అడిగినా సమాధానం చెప్పే పరిస్థితి లేదు. మంత్రి గారు మంచోరే, మేము ఎప్పుడేం అడిగినా చెప్తారో. ఆ డిపార్ట్మెంట్ నుంచి ఒక చిన్న పేపర్ బయటకు రావటం లేదు 19-24 ఇన్ఫర్మేషన్ అడిగితే. అందుకని గౌరవ సభ్యులు అడిగిన దానికి ఈరోజు కూడా సర్క్యులేట్ చేయలేదు. ఏ ప్రాజెక్ట్ ఎవరికి ఇచ్చారు ఏంటి అనేది ఈరోజు కూడా సర్క్యులేట్ కాల. విశాఖపట్నం రీజన్కి సంబంధించిన టూరిజం శాఖకు సంబంధించిన రివ్యూ జరిగితే గత 7-8 సంవత్సరాలుగా దానికి సంబంధించిన శాఖ ఆడిటే జరగలేదు అధ్యక్ష. అంటే ఎంతమంది పనిచేస్తారో తెలియదు, ఏ ప్రాజెక్టు ఎవరికి ఇచ్చినారో తెలియదు, ఎవరు మేనేజర్గా ఉన్నారో, ఎవరికి డబ్బులు ఇస్తున్నారో తెలియని దుస్థితి టూరిజం శాఖలో ఉంది అధ్యక్ష. 2019-24 మధ్య కాలంలో జరిగిన అవినీతి పట్ల, భూ కేటాయింపు పట్ల, జరిగిన మోసాల పట్ల సమగ్రంగా తెలియజెప్పాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారు విజ్ఞప్తి చేస్తారు అధ్యక్ష. అన్నీ కూడా రిటర్న్గా డీటెయిల్స్ ఇవ్వండి అన్నీ. అప్పుడు 2019-24 మధ్యలో జరిగినటువంటి విశాఖపట్నంలో జరిగిన పారిశ్రామిక సదస్సులో టూరిజం రంగానికి 21,941 కోట్ల రూపాయల పెట్టుబడులకి 129 సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నాం అనేటువంటి మాట చాలా ఘనంగా చెప్పారు అధ్యక్ష. అందులో కనీసం 20% కూడా అమల్లోకి రాలేదు అధ్యక్ష. దాని స్థానంలో మనకి రిసార్ట్స్ ఉండేవి అధ్యక్ష. మనందరికీ తెలిసిన అంశమే. ఆ రిసార్ట్స్ చాలా అద్భుతంగా ఉండేవి. ఆ రోజు నాటికి వారు ఆ ప్యాలెస్ నిర్మించడానికి ప్రారంభించే నాటికి సంవత్సరానికి 7 కోట్ల రూపాయల ఆదాయం వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పర్యాటక ప్రాజెక్టుల కంటే ఎక్కువ ఆదాయం వచ్చినటువంటి పరిస్థితి నుంచి ఇవాళ 1 కోటి రూపాయలు మేము కరెంటుకి బకాయిలు పడిపోయే పరిస్థితికి 2019-24లో జరిగినటువంటి దుర్మార్గాలే కారణం అనేటువంటి మాట కూడా తమకు మనం చేస్తున్నాం అధ్యక్ష. వాళ్ళు అడిగింది స్ట్రైట్గా క్వశ్చను 19-24 మధ్యన కొన్ని విషయాల నుంచి మీ టూరిజం డిపార్ట్మెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ అడిగితే ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, కొన్ని అవకతవకలు జరిగాయని మా దృష్టికి వచ్చింది, కొన్ని మీరు వచ్చి లోపభూయిష్టంగా కొన్ని కాంట్రాక్ట్లు ఇచ్చారు, వాళ్ళకి వచ్చి వాళ్ళు దోపిడీ చేస్తున్నారు అనేది మీ దృష్టికి వచ్చింది, మా దృష్టికి వచ్చింది. అది ఏమైనా వాస్తవమా అని అడిగారు. అవి ఇన్ఫర్మేషన్ చెప్పండి, మేము ఎందుకలా చెప్పడానికి మరి మంత్రి ఏమో చెప్తారు. అసలు జరిగిందా లేదా, జరిగితే ఎంక్వైరీ జరుగుతుందా, లేకపోతే ఏమవుతుందా అసలు విషయం. ఎందుకంటే ఆ యాంబిగ్యూటీ ఎందుకు? ప్రభుత్వం మీదే ఉంది కదా, ఫైల్స్ మీద ఉన్నాయి కదా, చట్టాల మీద ఉన్నాయి కదా, అన్ని మీద ఉన్నాయి కదా, అది చేసి వాస్తవం చెప్పచ్చు స్ట్రైట్గా. దానికోసం వచ్చి ఇవన్నీ అడిగిన వాళ్ళు అడిగిన క్వశ్చన్కి మీ మంత్రి గారు చెప్పిన సమాధానానికి ఇక్కడ పొందలేదు. చాలా